ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో రెండవ భాగంలోకి వచ్చాం. ఈ రెండవ భాగంలో నేనే మార్గము అంటే ఏంటో తెలుసుకుందాం. గత వీడియోలో చెప్పినట్లుగా నిబంధన మందసంలో దేవుని యొక్క 10 ఆజ్ఞల యొక్క పలకలు అందులో ఉన్నాయి. అందులో ఉన్నటువంటి మార్గము దేనిని సూచిస్తుందంట? యేసుక్రీస్తుని సూచిస్తుంది. అంటే యేసు ప్రభువును కూడా ఒకసారి పరిసయ్యులు ఈ ఆజ్ఞలలో ఏది ముఖ్యమైన ఆజ్ఞ అన్నప్పుడు నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆయన ఆరాధింపవలను, అట్లానే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ రెండిట్లోనే ఆ 10 ఆజ్ఞల యొక్క సారాంశం రాసి ఉన్నది అనే దాని గురించి చెప్తూ ఆయన తన మార్గాన్ని చూపిస్తూ వచ్చాడు. అంటే దేవుణ్ణి పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ఆరాధించాలి అని అంటే అదేదో ఒక చోట చేరి చప్పట్ల ద్వారా ఆరాధించడం కాదు, కానీ మనస్ఫూర్తిగా దేవుడు మనల్ని దేని నిమిత్తం అయితే పంపించి ఉన్నాడో, దేని నిమిత్తం నియమింపబడి ఉన్నాము, ఆ యొక్క చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటాం. ఉదాహరణకి మోషే దగ్గర నుంచి మనం చూసుకున్నాం, లేకపోతే అబ్రహామును తీసుకున్నాం, ఆదామును తీసుకున్నాం, ఎవరిని తీసుకున్నా కానీ, ఇర్మియాను కానీ, లేకపోతే యేసుక్రీస్తుని కానీ, దావీదును కానీ, ఇలా బైబిల్లో అనేక మందిని తీసుకున్నా వారి వలన కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అనేది ఒక విషయం అయితే, మరి ఈ లోకంలో దేవుడు మన ద్వారా ఏం ఇతరులకు ఉపయోగకరంగా ఉంటున్నాడు అనేది కూడా ఒక దేవుని చిత్తమై ఉన్నది. అలా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాడు. ఇక దాని గురించి మనకి చెప్పవలసినటువంటి అవసరత అయితే ఏమీ కూడా లేదు. పొరుగువాని గురించి ప్రేమించడం అనే దాని గురించి యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నాడు. అలాగే నేనే సత్యమును అంటున్నాడు. అక్కడ చూస్తే మన్నా పాత్ర కనపడుతుంది. యోహాను సువార్తలో కూడా మీరు మన్నా తిని కూడా చనిపోయినారు, అయితే నేనిచ్చే జీవాహారమును తిన్నవాడు నిత్య జీవమును కలిగి ఉంటాడు అనేటువంటి ఆ సత్యమును వారికి చెప్పటమే కాదు, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆయన క్రొత్త నిబంధన చేయటం ద్వారా ఆయనే సత్యము అనే విషయాన్ని తెలియజేశాడు. అదే పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఐఎమ్ ద ట్రూత్ అంటాడు, నేనే సత్యాన్ని అంటాడు. అలాగా అనేక సందర్భాల్లో ఆయన ఏమై ఉన్నాడో అందరికీ కూడా తెలియజేశాడు. అలానే చివరిది జీవము. అక్కడ నిబంధన మందసంలో చిగురించినటువంటి అహరోను కర్ర ఉన్నది. అహరోను ప్రధాన యాజకుడు అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రధాన యాజకుడి స్థానంలోనికి మరలా వచ్చి ఆ యొక్క మోడుబారిపోయినటువంటి ఆ యాజకత్వానికి మరలా చిగురుని ఇస్తున్నాడు. అందుకని నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అన్నాడు. ఒక ప్రధాన యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి హక్కును కలిగి ఉన్నాడు. అలాంటిది యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్ళడానికి ఆయన మనకి మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. అందుకని ఆయన చనిపోయినప్పుడు దేవాలయపు తెర 2గా చీలిపోయిందన్నమాట. అంటే ఇక ఎటువంటి అడ్డంకు లేకుండా నేరుగా తండ్రి యొద్దకు ఆయన మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. ఈ విధంగా యేసు నేనే సత్యమును, మార్గమును, జీవమును అని చెప్పి తెలియచేస్తూ నిబంధన మందసంలో ఉన్నటువంటి ఆ నిక్షిప్తమైనటువంటి ఆ యొక్క రహస్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకి తెలియజేశాడు. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన గాక. ఆమేన్.